హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ అనాలిసిస్ని మనం స్టార్ట్ చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ద హిందూ అనాలిసిస్ని స్టార్ట్ చేసుకుందాం. వినండి. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. పొలిటికల్ ఇంటెంట్ బిహైండ్ పిచ్ ఫర్ ఈస్టర్న్ రీజియన్ యాజ్ ద డ్రైవర్ ఆఫ్ గ్రోత్. One of the most important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 3 of our examination, growth and development ki sambandhinchiనటువంటి article. So before understanding this particular article in great detail, let us try to understand the context of this particular article. ఏ సందర్భంలో మనం ఈ ఆర్టికల్ ని డిస్కస్ చేసుకుంటున్నామో తెలుసుకుందాం. వినండి. Yesterday, our finance minister Nirmala Sitharaman, she introduced interim budget 2024 in the Lok Sabha. భారత పార్లమెంటులోని దిగువ సభ అయినటువంటి లోక్సభలో భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇంటరిమ్ బడ్జెట్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ద నార్మల్ బడ్జెట్. వై? బికాస్ దిస్ ఇయర్ 2024 ఎలక్షన్ ఇయర్ కాబట్టి, ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ని మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. నిన్న వెంకట్ సార్ ఆల్రెడీ ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్స్ అంటే ఏంటి, నార్మల్ బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్కి తేడా ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేశారు ఒక వీడియోలో. వీలైతే ఆ వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. మరి నిర్మలా సీతారామన్ గారు ఈ ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఒక మాట అన్నారు. ఆర్ గవర్నమెంట్ విల్ పే అట్మోస్ట్ అటెన్షన్ టు మేక్ ద ఈస్టర్న్ రీజియన్ అండ్ ఇట్స్ పీపుల్ ఎ పవర్ఫుల్ డ్రైవర్ ఆఫ్ ఇండియాస్ గ్రోత్. మా ప్రభుత్వం ఇండియా యొక్క ఈస్టర్న్ రీజియన్ మీద ఎక్కువ అటెన్షన్ పెట్టాలనుకుంటుంది అండ్ ఆ పీపుల్కి చాలా మంచి చేయాలనుకుంటుంది. అండ్ తద్వారా ఆ పర్టిక్యులర్ రీజియన్ ఇండియా యొక్క గ్రోత్, భారతదేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించేటటువంటి ముఖ్యమైన ప్రాంతంగా అవతరించేట్టు చేస్తుందని చెప్పి మన ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. అండ్ దాంతోపాటు బడ్జెట్ సెషన్ ముగియగానే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని అటెండ్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, ద స్టేట్స్ ఇన్ ద కంట్రీస్ ఈస్ట్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అండ్ ఒడిషా will serve as the engines of growth towards the goal of Viksit Bharat. డెవలప్డ్ ఇండియాగా, అభివృద్ధి చెందినటువంటి దేశంగా అవతరించడానికి మనం చేస్తున్నటువంటి ప్రయాణంలో ఈ ఈస్టర్న్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంతగానో కంట్రిబ్యూట్ చేయగలవు, కంట్రిబ్యూట్ చేసేట్టు మేము చేస్తాం, అలాంటి డెసిషన్స్ పాలసీస్తో మేము ముందుకు వస్తామనే విధంగా చెప్పడం అనేది జరిగింది. షీ రీఐటరేటెడ్ హర్ బడ్జెట్ స్పీచ్ అగైన్. అయితే ఈ కాంటెక్స్లో క్రిటిక్స్ ఏం చెప్తారంటే, నాట్ మీ, క్రిటిక్స్ విమర్శించే వాళ్ళు ఏం చెప్తారు అంటే, గవర్నమెంట్ ఈస్టర్న్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ఎంపీ సీట్స్ 128 సీట్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో 42, బీహార్లో 40, ఒడిశాలో 21, జార్ఖండ్లో 14, ఛత్తీస్గఢ్లో 11. ఈ ఎంపీ సీట్స్ని గెలిచే ప్రయత్నంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఈస్టర్న్ రీజియన్కి వీళ్ళు చేసేది ఏం లేదు అని చెప్పి కొంతమంది క్రిటిక్స్, విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ద ఇంక్యుమెంట్ గవర్నమెంట్ అట్ ద సెంటర్, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? బీజేపీ లెడ్ ఎన్డీఏ కోయిలేషన్ కూటమి ఏదైతే ఉందో అది ఇది చేయడం అనేది జరిగింది. బీజేపీకి నార్త్లోను, నార్త్ ఈస్ట్లోను అండ్ దాంతోపాటు నార్త్ వెస్ట్లోను చాలా హోల్డ్ ఉంది, కానీ సౌత్లో కానీ అండ్ దాంతోపాటు ఈస్టర్న్ స్టేట్స్లో అంత హోల్డ్ లేదు. సో మెల్లమెల్లగా సౌత్లో హోల్డ్ పెంచుకోవడానికి, ఈస్ట్లో హోల్డ్ పెంచుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది. అందుకోసం అని చెప్పే ఈస్టర్న్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏదో మేము మేలు చేసేస్తాము, మంచి చేసేస్తాము అనే విధంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పారని చెప్పి మనకి విమర్శకులు అభిప్రాయపడుతున్నారన్నమాట. మరి ఈ కాంటెక్స్లో వీ నీడ్ టు లుక్ ఎట్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. నిజంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ ఇండియా విచ్ కంప్రైజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా అండ్ నార్థన్ ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాలకి అంత పొటెన్షియల్ ఉందా? నిజంగా భారతదేశాన్ని ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా లేకపోతే ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చేటటువంటి పొటెన్షియల్, సామర్థ్యం అనేటటువంటిది దిస్ రీజియన్కు ఉందా అనేటటువంటిది మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జిఎస్ పేపర్ 3లో కానీ ఈవెన్ జిఎస్ పేపర్ 1 ఎకనామిక్ జోగ్రఫీకి సంబంధించి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్
సో పూర్తి అటెన్షన్ పే చేసి వింటే మీకు ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా గురించి, దాని యొక్క పొటెన్షియల్ గురించి, అండ్ దాంతోపాటు 2020లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ మిషన్ పూర్వోదయ గురించి, అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది జరిగింది, ఎలాంటి స్టెప్స్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది, అండ్ అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి. అండ్ నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని ఒక ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ ఆఫ్ ఇండియాగా మార్చాలంటే ఎలాంటి స్టెప్స్ అనేటటువంటి తీసుకోవాలి. ఇలా అన్ని విధాలుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినంటాము. వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. వినాలి మరి. సో ఫస్ట్ అప్ లెట్ us look at the context of this particular article. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నిన్న థర్స్డే ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం ఇట్ విల్ పే అట్మోస్ట్ అటెన్షన్ టు మేక్ ద ఈస్టర్న్ రీజియన్ అండ్ ఇట్స్ పీపుల్ ఏ పవర్ఫుల్ డ్రైవర్ ఆఫ్ ఇండియాస్ గ్రోత్. భారతదేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన పాత్ర ఈస్టర్న్ రీజియన్ పోషించేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. మేము అలాంటి డెసిషన్స్తో ముందుకు వస్తున్నాం. అక్కడ పీపుల్ యొక్క లైఫ్స్ కూడా బాగుపరిచేటటువంటి చాలా స్ట్రాటజీస్ కూడా మేము డివైజ్ చేస్తామనే విధంగా చెప్పారు. అండ్ సాయంత్రం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని కూడా అడ్రస్ చేస్తూ ఆవిడ ఏమన్నారంటే, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దే కెన్ సర్వ్ యాజ్ ద ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ వికసిత్ భారత్. భారతదేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలంటే ఈ పర్టికులర్ రాష్ట్రాలకి చాలా పొటెన్షియల్ ఉంది, ఈ రాష్ట్రాలు కలిసికట్టుగా అది చేయగలమనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ some important aspects, some important things about the eastern part of India. So if you closely look at the eastern part of India, it comprises of states like Bihar, Jharkhand, West Bengal, Odisha and even Chhattisgarh kuda deenloke raavadam anedi jarugutundi, and the northern part of Andhra Pradesh, for example Visakhapatnam district varaku eastern part of India lo bhaganga undam anedi jarugutundi. So the eastern region of India is rich in resources like coal reserves మనకి ఎక్కువగా కనిపిస్తాయి, బాక్సైట్ రిజర్వ్స్ అనేటటువంటి ఎక్కువగా కనిపిస్తాయి, అండ్ ఐరన్ రిజర్వ్స్ అనేటటువంటివి కూడా ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దెర్ వాజ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ మేజర్ పోర్ట్స్ లైక్ పరాదీప్ పోర్ట్ ఇన్ ఒడిషా, హల్దియా పోర్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్, వైజాగ్ పోర్ట్ ఇన్ నార్థన్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటుంది, కోల్కతా ఇన్ వెస్ట్ బెంగాల్ యాజ్ వెల్. ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఈ లాజిస్టిక్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ దాంతోపాటు ఈ న్యాచురల్ జాగ్రఫికల్ రిసోర్సెస్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే దిస్ పర్టికులర్ రీజియన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా మనం మార్చొచ్చు. బట్ ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఇంత అబండెంట్గా ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పెర్ క్యాపిటా ఒకటి, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా ఈ రాష్ట్రాలు చాలా వెనుకబాటుతనానికి గురవుతున్నాయి. ఎందుకంట ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా లేకపోవడం, రోడ్స్ కానీ, రైల్వే నెట్వర్క్స్ కానీ, లేకపోతే రూరల్ కనెక్టివిటీ కానీ ఇదంతా బెటర్గా లేకపోవడం, గవర్నెన్స్ అనేటటువంటిది కూడా పూర్గా ఉండడం, అక్కడ పరిపాలనా వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా లేకపోవడం, కరప్షన్ లాంటివి విచ్చలవిడిగా విపరీతంగా ఉండడం, అండ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉండడం వల్ల దీస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ దీస్ అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వెల్త్ని జనరేట్ చేయలేనటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఆల్ దీస్ ఇష్యూస్ని ట్యాకిల్ చేస్తూ, అడ్రస్ చేస్తూ, అండ్ ద పొటెన్షియల్ ఏదైతే ఉందో, ద రీజనల్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని లివరేజ్ చేసుకుంటే, ఎక్స్ప్లాయిట్ చేస్తే, సో దిస్ పర్టికులర్ రీజియన్ని ఇండియాకి ఒక ఇంపార్టెంట్ గ్రోత్ డ్రైవర్గా మనం మార్చొచ్చు. అవునా? సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ 2020లో ఏం చేసిందంటే మిషన్ పూర్వోదయ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. సో ఈ మిషన్ పూర్వోదయలో భాగంగా ద ఎంటైర్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని ఒక స్టీల్ హబ్గా మార్చాలనుకుంటుంది. మీ అందరికీ తెలుసు, ఇండియా ఈజ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ స్టీల్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఫస్ట్ ఎవరు? చైనా తర్వాత ఇండియానే క్రూడ్ స్టీల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియా తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? జపాన్. థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ స్టీల్ జపాన్. అండ్ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ ఐరన్. మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఐరన్ రిజర్వ్స్, ఐరన్ ఓర్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ కోల్ రిజర్వ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఒక బ్లెస్సింగ్, ఎందుకంటే స్టీల్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, వన్ ఈజ్ ఐరన్, సెకండ్ వన్ ఈజ్ కార్బన్ కదా. సో అందుకే ఆ పర్టికులర్ న్యాచురల్ రిసోర్స్ అని ఉపయోగించుకొని ఆల్ ద హర్డిల్స్ మనం అధిగమిస్తే ఆ పర్టికులర్ రీజన్ని ఒక స్టీల్ హబ్ కింద మనం మార్చొచ్చు, ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్గా మార్చొచ్చు అని చెప్పి ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ మిషన్ పూర్వోదయతో 2020లో ముందుకు రావడం అనేది జరిగిందమ్మ. సో లెట్ us look at మిషన్ పూర్వోదయ.
దీన్ని సెంటర్ 2020లో తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే టు యాక్సిలరేట్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి బై ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ సెంటర్ ఇన్ కోల్కతా. వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని లెవరేజ్ చేసుకుంటూ ఆ రీజియన్ ఏదైతే ఉందో దానిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం కానీ, లేకపోతే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది డెవలప్ చేయడం ద్వారా కానీ ఆ రీజన్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కంట్రిబ్యూట్ చేయొచ్చు అనేది సెంటర్ యొక్క ఉద్దేశం. ఇట్ వాస్ ఫోకస్డ్ ఆన్ ద ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, నేమ్లీ ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అండ్ నార్థన్ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ అనేటటువంటిది చేశారు మిషన్ పూర్వోదయలో భాగంగా. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ దొరుకుతాయి, మినరల్స్ కూడా దొరుకుతాయి. క్రోమైట్, బాక్సైట్ అండ్ డోలమైట్ లాంటి రిజర్వ్స్ చాలా విరివిగా లభ్యమవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ మిషన్ పూర్వోదయ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫ్రేమ్వర్క్ టు ట్రాన్స్ఫార్మ్ లాజిస్టిక్స్. అక్కడ ఉండేటటువంటి లాజిస్టిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. అండ్ రోడ్లు కనెక్టివిటీ అనేటటువంటిది బెటర్ చేయాలి. మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేయాలి. రైలు మార్గాల ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా, ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం ద్వారా, పోర్ట్స్ అనేటటువంటివి డెవలప్ చేయడం ద్వారా అన్ని విధాలుగా కనెక్టివిటీ అనేటటువంటిది డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన చేయడం అనేది జరిగింది మిషన్ పూర్వోదయలో భాగంగా. దీనిలో భాగంగానే ఫ్రైట్ కారిడార్స్ అనేవి ఏర్పాటు చేశారు. భారత్ మాల పరియోజనలో భాగంగా చాలా రోడ్వేస్, ఎక్స్ప్రెస్ హైవేస్ కూడా వేయడం అనేది జరిగింది. సాగర్మాల పరియోజన సెంటర్ తాలూకు ఇంపార్టెంట్ మిషన్, దానిలో భాగంగా వాటర్ వేస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బిల్డ్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ఆ ప్రాంతంలో ఎకనమిక్ గ్రోత్, ఆర్థికాభివృద్ధి సాధ్యపడమైనటువంటి జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి క్రియేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్, సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా సాధ్యపడుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో నౌ లెట్ us try to answer a fundamental question. Why Eastern India for పూర్వోదయ మిషన్? ఎందుకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియానే ఒక గ్రోత్ జోన్గా తీసుకోవడం అనేటువంటి జరిగింది? నేను ఆల్రెడీ చెప్పాను, ఇండియా కరెంట్లీ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ స్టీల్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ జపాన్. అండ్ హాఫ్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ 2018. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏవైతే డిస్ట్రిక్ట్స్ వెనుకబాటుతనానికి గ్రోత్ ఉన్నాయో, సోషియో ఎకనమిక్ ఇండికేటర్స్లో చాలా లాస్ట్ ట్రాక్లో ఉండడం అనేది జరిగిందో వాటిని గ్రో చేయాలి, వాటిని ఇంప్రూవ్ చేసే లక్ష్యంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని 2018లో సెంటర్ తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అనేటువంటివి ఈ ప్రాంతానికి, ఈస్టర్న్ రీజియన్కే చెందడం అనేది జరిగింది. సో దాని కారణంగా విచ్ ఇస్ బికమింగ్ హాట్ స్పాట్స్ ఆఫ్ సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్. అక్కడ సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్ ఆల్రెడీ జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఈ డెవలప్మెంట్ని మనం ఉపయోగించుకుంటూ ఇంకా కనెక్టివిటీని, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వీటిని మనం ఎన్ష్యూర్ చేస్తే ఇంకా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా చాలా ఫాస్ట్గా ముందుకడుగులు వేస్తుందని చెప్పి గవర్నమెంట్ ఆలోచించింది అనమాట. యాజ్ పర్ ద గవర్నమెంట్స్ డేటా, ద ఈస్టర్న్ బెల్ట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు యాడ్ ఓవర్ 75% of country's incremental steel capacity envisioned by National Steel Policy. నేషనల్ స్టీల్ పాలసీ ఆఫ్ 2017 మనం ఎందుకు తీసుకొచ్చామంటే, మన ఇండియా యొక్క స్టీల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని 2-fold and 3-fold పెంచడానికి, 2 నుంచి 3 రెట్ల వరకు పెంచడానికి అనమాట. 2030-31 ఫినాన్షియల్ ఇయర్ కల్లా మనం మొత్తం ఎంత రీచ్ అవ్వాలనుకున్నాం, 300 మిలియన్ టన్స్కి మనం రీచ్ అవ్వాలనుకున్నాం. సో ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో అందులో 75% ఓన్లీ త్రూ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ద్వారానే మనం అచీవ్ చేయగలమంట. అక్కడ దాని మీద ఫోకస్ చేస్తే, ఆ ప్రాంతం మీద ఫోకస్ చేస్తే మనం ఈజీగా ఈ టార్గెట్ అచీవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. అర్థమైందా? సో అమాంగ్ 300 మిలియన్ టన్స్ కెపాసిటీ ఆఫ్ స్టీల్ ప్రొడక్షన్, 200 మిలియన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈస్టర్న్ రీజియన్ నుంచే మనం ఇది ప్రొడ్యూస్ చేయొచ్చు అనే విధంగా చెప్తున్నారు. అండ్ ఒడిషా ఈజ్ ద హైయెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే స్టీల్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అన్నింటిలోనూ హైయెస్ట్ ఒడిషాగా మనం చెప్పొచ్చు. అండ్ ఒడిషా యొక్క ఓర్స్ ఏవైతే ఉంటాయి, ఐరన్ ఓర్స్ అనేటటువంటివి చాలా దే ఆర్ వెరీ రిచ్ విత్ హెమటైట్స్. సో టాప్ గ్రేడ్ స్టీల్ అనేటటువంటిది మనం హెమటైట్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో అది అందులో మనకి చాలా ఉపయోగపడుతుంది. సో అందుకే ఈస్టర్న్ రీజియన్ మీద ఫోకస్ చేయడం వెరీ ఇంపార్టెంట్గా చెప్తున్నారు. అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేటటువంటిది గ్రో అయితే, ఇంప్రూవ్ అయితే ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి పెరుగుతాయి. అండ్ సోషియో ఎకనమిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. సోషల్ కండిషన్ పీపుల్ది మెరుగుపడుతుంది. ఎకనమిక్ కండిషన్ పీపుల్కి మెరుగుపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో తగ్గుతాయి. రెడ్యూస్ డిస్పారిటీ బిట్వీన్ ఈస్ట్ అండ్ అదర్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ స్టేట్స్ మీరు చూస్తే, గుజరాత్ లాంటి స్టేట్స్ చూస్తే, లేకపోతే మహారాష్ట్ర లాంటి స్టేట్ చూస్తే, లేకపోతే కర్ణాటక లాంటి స్టేట్ చూస్తే, దే వర్ డెవలపింగ్ వెరీ ర్యాపిడ్లీ. చాలా ఇండస్ట్రియల్ సెంటర్స్గా ఉండమనేటటువంటిది జరిగింది. వెరస్ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ గ్రోత్ అంత లేదు. సో ఈ డిస్పారిటీస్ లేదా ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయొచ్చు. సో కంట్రీలో ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీని కూడా మనం దీని ద్వారా ఎన్ష్యూర్ చేయొచ్చు.
అనే విధంగా దీన్ని ఎన్విసాజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ పూర్వోదయ మిషన్ ఏదైతే ఉందో దాన్ని. అండ్ ఈస్టర్న్ ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు అక్కడ క్రియేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు న్యాచురల్ రిసోర్సెస్ అనేటటువంటి అబండెంట్గా ఉండమనేటువంటి జరుగుతుంది. బట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అక్కడ సాధ్యపడట్లా. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేటటువంటి ఒక ఎకోసిస్టమ్ అక్కడ ఉన్న సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సాధ్యపడట్లా. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ పీపుల్, మిషన్ పూర్వోదయ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ డ్రైవర్ ఫర్ గ్రోత్గా ఉంటుందని చెప్పి మనకి చెప్తున్నారు. మరి ఈస్టర్న్ ఇండియా డెవలప్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చర్యలు ఇప్పటివరకు తీసుకుందా, లేకపోతే ఓన్లీ ఎలక్షన్స్ కోసం మాట్లాడుతుందా అంటే చూడండి, చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేటువంటి జరిగింది. భారత్ మాలా పరియోజన కింద 2015లో కనెక్టివిటీని, రోడ్ కనెక్టివిటీని పెంచడానికి మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట, ఇంపార్టెంట్ మిషన్గా మనం చెప్పొచ్చు. బీజేపీ గవర్నమెంట్ ఉన్న ప్రతిసారి హైవేలు బాగుంటాయి, రోడ్లు చాలా బాగుండడం అనేటటువంటి జరుగుతుంది, నేషనల్ హైవేస్ చాలా బాగా తయారవుతాయి. సో 2014 అధికారంలోకి రాగానే 2015లో దీన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే 2500 కిలోమీటర్స్ ఆఫ్ న్యూ గ్రీన్ ఫీల్డ్, కొత్త రోడ్లు, యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ 3 to 4 yearsలో డెవలప్ చేయాలని చెప్పి ఇప్పటికే నిధులు కూడా విడుదల చేయడం అనేటువంటి జరిగింది. అండ్ 1200 ఫ్లైఓవర్స్ అనేటటువంటివి ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఓవర్ రైల్ అండ్ అండర్ ప్రాసెస్ వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే సీమ్లెస్ రోడ్ మూవ్మెంట్ కోసం ఎటువంటి ట్రాఫిక్ ఎంట్రెన్సెస్ కానీ ఇవేవీ లేకుండా, సో లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ డెవలప్ చేయడం కోసం, ఎన్షూర్ చేయడం కోసం, బెటర్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్షూర్ చేయడం కోసం గవర్నమెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్సే పెట్టిందని చెప్పుకోవచ్చు. అండ్ మ్యారిటైమ్ ఇండియా విజన్ ఆఫ్ 2030, ఈ పర్టికులర్ విజన్తో కూడా గవర్నమెంట్ ముందుకు రావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంప్రూవ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ పోర్ట్స్ కానీ అండ్ రోల్ ఆఫ్ సర్వీసెస్ కానీ చిన్న షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అండ్ దీని ద్వారా కొత్త ఎకనామిక్ ఆపర్చునిటీస్ కల్పిద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ లోకల్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ కూడా చాలా మంచి జరుగుతుంది. వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలకు చెందినటువంటి మ్యాంగో, మిల్క్, సిలికా అండ్ ఫిష్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దీని ద్వారా చాలా మంచి జరుగుతుందని చెప్పి, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ కూడా మెరుగుపడతాయి ఆ ప్రాంతాల నుంచి. అండ్ విజన్స్ అండ్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3 lakh to 3.5 lakh crore అక్రాస్ పోర్ట్స్ కన్స్ట్రక్షన్కి, షిప్పింగ్ ఛానల్స్ అనేటివి ఏర్పాటు చేయడానికి, ఇన్లాండ్ వాటర్ వేస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథన్ చేయడానికి, బెటర్గా మార్చడానికి 3 లక్షల నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన కూడా చేసిందమ్మా. అండ్ దాంతోపాటు డిజిటల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే చాలా ఆలోచనలతో ముందుకు రావడం అనేది జరిగింది. రోబస్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ మొబైల్ నెట్వర్క్స్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. టు ఎన్షూర్ ఫుల్ సాచ్యురేషన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ పూర్తి స్థాయిలో ఈస్టర్న్ ఇండియాలో ఉండాలని చెప్పి భారత్ నెట్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని కూడా రివైజ్ చేయడం అనేది జరిగింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని ఈస్టర్న్ రీజియన్ నుంచి అందించేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయాలి, దాన్ని బెటర్గా ఆపరేట్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి ఎప్పటికప్పుడు, అండ్ బెటర్ యూటిలైజేషన్ ఎన్షూర్ చేసే ప్రయత్నం చేయాలి, బెటర్గా మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఇండియా యొక్క ఈ విలేజెస్ ఏవైతే ఉంటాయి, రిమోట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి దీస్ ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన అనేటువంటిది చేస్తుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ చాలా మంచి కార్యక్రమాలతో ముందుకు రావడం అనేది జరిగింది. ఇదివరకు 10 lakh crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్. 2020లో నెక్స్ట్ 5 yearsకి 10 లక్షల కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి ఖర్చు పెడతామని చెప్పి గవర్నమెంట్ ప్రామిసెస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వేరియస్ స్కీమ్స్ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, హౌసింగ్ బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హౌసెస్ అనేటటువంటి నిర్మించిస్తుంది. జల్ జీవన్ మిషన్లో భాగంగా పైప్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించే ప్రయత్నంలో ప్రభుత్వం అనేటటువంటిది ఉంది. సో దీంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా తోడైతే డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా ఈ ప్రాంతాలకు చేరుకుంటుందని చెప్పి గవర్నమెంట్ ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుందన్నమాట. సో నౌ లెట్ us look at what more can be done. మరి ఈస్టర్న్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి అక్కడ ఉండేటటువంటి విలేజెస్ని కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని ఆలోచనలు చేసింది కరెక్టే, కానీ ఇంకా ఏం చేయొచ్చు? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయాలి. ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ. ఇండియా ఫాలోస్ ఫెడరల్ పొలిటికల్ స్ట్రక్చర్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇండియా ఫాలోస్ ఫెడరల్ పాలిటీ. సో దీనిలో పవర్స్ వర్ షేర్డ్ బిట్వీన్ బోత్ స్టేట్స్ అండ్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ Schedule 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడండి, దానిలో 3 లిస్టులు అనేటటువంటివి ఉంటాయి. ఒకటి సెంటర్ లిస్టు, రెండవది స్టేట్ లిస్టు, మూడవది కాన్కరెంట్ లిస్టు. సెంట్రల్ లిస్టులో ఉండే సబ్జెక్ట్స్ మీద ఎవరు చట్టాలు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. స్టేట్ లిస్టులో ఉండే సబ్జెక్ట్స్ మీద ఎవరు చట్టాలు చేస్తారు? రాష్ట్రాలు చేస్తాయి. కాన్కరెంట్ లిస్టులో ఉండే సబ్జెక్ట్స్ మీద ఎవరు చట్టాలు చేస్తారు? బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. రెండింటికి పవర్ ఉండడం అనేటువంటిది జరిగింది. బట్ నిజంగా పీపుల్ యొక్క వెల్ఫేర్ ఆఫ్ ద మాసెస్ ఎప్పుడు సాధ్యపడుతుంది?
సెంటర్ తనకి ఇచ్చినటువంటి పవర్స్ని ఉపయోగించుకుంటూ పర్ఫెక్ట్గా మంచి మంచి చట్టాలు చేయాలి పీపుల్కి. స్టేట్స్ తనకు ఉన్నటువంటి పవర్స్ ఉపయోగించుకుంటూ పీపుల్ కోసం మంచి మంచి చట్టాలు అనేటటువంటివి చేయాలి, మంచి మంచి పాలసీస్తో ముందుకు రావాలి. అండ్ సెంటర్ అండ్ స్టేట్స్ మస్ట్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్, మస్ట్ అలైన్ విత్ ఈచ్ అదర్. ఆల్ ద ఆస్పెక్ట్స్లో అలైన్ అవుతూ ఉంటే, సో సెంటర్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది అనుకోండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేటువంటిది డెవలప్ చేద్దాం అనుకుంటుంది అనుకోండి, లైక్ మెట్రో ప్రాజెక్ట్ లాంటివి. ఇలాంటివి చేయాలంటే ఏముండాలి, ల్యాండ్ ఏదైతే ఉందో ఎంతో కొంత ఎక్వైర్ చేయాలి, అవునా కదా. ఈ ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ అనేటటువంటి టాపిక్ ఎవరంటలో ఉంటుంది, సో అకార్డింగ్ టు స్కెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్ లిస్ట్లో ఉండమనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల శ్రేయస్సు కోసం ఈ మెట్రో ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఆలోచన చేస్తే, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి విషయంలో స్టేట్ గవర్నమెంట్ సెంటర్కి ఇబ్బంది పెట్టింది అనుకోండి, బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ దర్ పొలిటికల్ ఇంట్రెస్ట్. పొలిటికల్ ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉండడం కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉండడం వల్ల వేరువేరుగా ఆలోచనలు చేశాయనుకోండి, ఒక్కొక్కటి ఎదురెదురుగా నిల్చున్నాయి అనుకోండి, దానివల్ల మెట్రో ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందా సాధ్యపడడం అనేది అన్నెసరీ డిలేస్ అనేటువంటివి ఏర్పడతాయి, అన్నెసరీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ విషయం మనం చూస్తే, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్, బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సో రెండు గవర్నమెంట్స్ పొలిటికల్లీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దే ఆల్వేస్ హ్యావ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్, పొలిటికల్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉండడం అనేది జరిగింది. దీని కారణంగా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి డిలే అవుతున్నాయి, ముందుకెళ్ళట్లేదు. సో కోఆపరేటివ్ ఫెడరలిజం ఎన్షూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ముఖ్యంగా ఈస్టర్న్ రీజియన్లో అభివృద్ధి అనేటువంటి సాధ్యపడాలంటే ఒక ఫ్రీ కాంపిటేటివ్ మార్కెట్ ప్లేస్ కూడా క్రియేట్ చేయాలి. ఈస్టర్న్ రీజియన్లో మీ అందరికీ తెలుసు, దిస్ పర్టిక్యులర్ రీజియన్ ఆఫ్ ఒడిషా కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దే వర్ వన్స్ పార్ట్ ఆఫ్ బెంగాల్ ప్రావిన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బెంగాల్ ప్రావిన్స్లో భాగంగా ఉండేవి. అప్పటి నుంచి బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు వీల్డ్ పవర్ త్రూ జమీందార్స్ అండ్ ఎలైట్ పీపుల్. ఇప్పటికీ ఆ ట్రెడిషనే కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి ఫ్యూడల్ లార్డ్స్ కానీ ఎలీట్ పీపుల్ కానీ నోబుల్స్ కానీ వాళ్ళే చాలా వరకు మెజారిటీ పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ పొలిటికల్ పవర్ని కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే వాళ్ళకు బిజినెస్ చేస్తే ఒక ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో వేరే వాడు అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయడానికి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక కాంపిటేటివ్ ఎకో సిస్టమ్ అనేది ఉండదు. ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో పీపుల్కి బెటర్ సర్వీసెస్ అనేటువంటి ఉంటాయి, బెటర్ ప్రొడక్ట్స్కి అండ్ సర్వీసెస్కి యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఒక ఫ్రీ కాంపిటేటివ్ మార్కెట్ ప్లేస్ ఉంటేనే వేరే ప్రాంతాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అక్కడికి వస్తాయి, తద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి, తద్వారా అక్కడ పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్లో చాలా మార్పు అనేటటువంటిది వస్తుంది. సో అది ఒకటి జరగాలి. అండ్ లోకల్ పాలసీస్ అండ్ గుడ్ గవర్నెన్స్ని కూడా ఎన్ష్యూర్ చేయాలి. సో లోకల్ పాలిటిక్స్ అండ్ దాంతోపాటు ద స్ట్రక్చర్ ఆఫ్ గవర్నెన్స్ని చూస్తే సో చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. లైక్ కరప్షన్ అనేటువంటిది ఒక సివియర్ ఇష్యూ ఈస్టర్న్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ. అండ్ దాంతోపాటు రిలక్టెన్స్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ టు జాయిన్ లేదా టు గెట్ ఇన్ టు దీస్ స్టేట్స్. ఈ రాష్ట్రాలు ఏవైతే ముఖ్యంగా ఒడిశాకి ఎవ్వరు వెళ్ళాలని ఇష్టపెట్టుకోరు, సర్వీస్ వేయించుకోవాలని ఇష్టపెట్టుకోరు. అలాగే వెస్ట్ బెంగాల్ యొక్క రిమోట్ ప్లేసెస్ ఏవైతే ఉంటే అక్కడికి వెళ్ళాలని చెప్పి ఎవరు ఇష్టపెట్టుకోరు. సో అలా కాకుండా ఒక బెటర్ గవర్నెన్స్ అనేది ఏర్పడితే, లోకల్ పాలసీస్, లోకల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్న పాలసీస్ వస్తే ఇంకా ఈస్టర్న్ రీజియన్ యొక్క అభివృద్ధి ఇంకా బెటర్గా సాధ్యపడుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్, దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఏ విధంగా రావచ్చు, ఒకసారి ఒక మెయిన్స్ క్వశ్చన్ మీకు చూపిస్తాను. తద్వారా మీకు ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ వీలైతే ఈ మెయిన్స్ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఇప్పటి నుంచే, తొలినాల నుంచే మొదలు పెట్టారనుకోండి మీకు ఈజీ అయిపోతుంది ఆన్సర్ రైటింగ్. అండ్ వీలైతే మన అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. కరెక్ట్గా 100 days మీరు అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అయితే ఏ క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి జార్గాన్ అనేటువంటిది వాడాలి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి, టెయిల్ వర్డ్స్ ఎగ్జామైన్ అని ఇస్తే ఎలా రాయాలి, డిస్కస్ అని ఇస్తే ఎలా రాయాలి, ఎల్యూసిడేట్ అంటే ఇస్తే ఎలా రాయాలి, ప్రతిదీ మీకు ఆర్గానిక్గా చక్కగా అలవాటైపోతుంది. అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో లుక్ ఎట్ ద మెయిన్స్ క్వశ్చన్ టుడే. ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా కెన్ సర్వ్ యాజ్ ఎ పవర్ఫుల్ డ్రైవర్ ఆఫ్ ఇండియాస్ గ్రోత్. డిస్కస్. సో ఈ క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవుతారు, అట్లీస్ట్ ఒక జిస్ట్ రూపంలో అయినా నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఎంతవరకు కామెంట్ చేస్తారో చూద్దాం. ఓకే, దిస్ ఇస్ 150 word క్వశ్చన్, 10 marks ఇవ్వబడింది. సో ద మ్యాక్సిమం టైమ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ 6 to 7 minutes మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. 150 words క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఎన్ని పేజెస్లో రాయాలి, 1.5 pages to 2 pages మాత్రమే రాయాలి, డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మీకు ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎంతవరకు ప్రిపేర్ అయ్యారనే దాని మీద సో ఒక 2 pages వరకు మీరు వెళ్ళొచ్చు అన్నమాట. ఓకేనా? రైట్.
సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద టీచర్స్ ఇన్ సుందర్బాన్ స్ట్రగ్లింగ్ టు కీప్ స్టూడెంట్స్ అఫ్లాట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today relevant to GS paper 1 of our civil service examination. సొసైటీకి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ క్రోనిక్ ప్రాబ్లమ్ in the Sundarbans region, that is the West Bengal region, that is school dropouts. వెస్ట్ బెంగాల్లో చాలామంది పిల్లలు స్కూల్ మానేస్తున్నారంట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ సీరియస్ ప్రాబ్లం. ఇండియాలో మనకి రీసెంట్ టైమ్స్లో ఎంతో కొంత డ్యూ టు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ హ్యాపెన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, దానివల్ల స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గుతున్నప్పటికీ ముఖ్యంగా దిస్ వెస్ట్ బెంగాల్ రీజియన్లో స్కూల్ డ్రాప్అవుట్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా పెరుగుతున్నాయంట. దాని గురించి మనకి చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఫస్ట్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే, ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ సంబంధించినటువంటి రిలవెంట్ డేటా గురించి మనం పరిశీలిద్దాం. అండ్ దాంతోపాటు వీ నీడ్ టు డిస్కస్ వేరియస్ రీజన్స్ ఫర్ ది స్కూల్ డ్రాప్అవుట్స్. అండ్ దాంతోపాటు వాట్ కెన్ బి ద మెజర్స్ దట్ వీ కెన్ టేక్ టు ట్యాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ, టు అడ్రస్ దిస్ పర్టికులర్ ఇష్యూ, వాటి గురించి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఐ విల్ గివ్ యూ ఎ మెయిన్స్ క్వశ్చన్, అగైన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? అటెన్షన్ పే చేసి వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? వెస్ట్ బెంగాల్ హ్యాస్ బీన్ విట్నెసింగ్ ఇంక్రీజ్డ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ స్కూల్ డ్రాప్అవుట్స్. స్కూల్ డ్రాప్అవుట్స్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుందంటే వెస్ట్ బెంగాల్లో. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో అసలు ఇంతకీ యాజ్ ఎ హోల్ స్కూల్ డ్రాప్అవుట్స్కి కారణాలు ఏంటి, మెజర్స్ ఏంటి, అండ్ కేస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఎక్కువగా ఉంది, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు తెలుసుకుందామా, వినండి. సో ఫస్ట్ లెట్ us look at some important relevant data. కొన్ని రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, గుజరాత్, బీహార్ అండ్ త్రిపుర, వీటిలో స్కూల్ డ్రాప్అవుట్ రేట్ అనేటటువంటిది సెకండరీ లెవెల్లో ఎక్కువగా ఉందంట. నేషనల్ యావరేజ్ని దాటడం అనేటటువంటి జరిగిందంట. 14.6%ని దాటడం అనేది జరిగిందంట. అండ్ గవర్నమెంట్ యొక్క ఎయిమ్ ఏంటి, త్రూ న్యూలీ లాంచ్డ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు బై 2030. కానీ స్కూల్ డ్రాప్అవుట్ అనేటటువంటిది దీనికి ఒక హిండ్రన్స్గా, దీనికి ఒక అబ్స్టెకల్గా ఉందని చెప్పి చెప్తున్నారు. 2020-21 గణాంకాలు మనం గమనిస్తే అప్పుడు స్కూల్ డ్రాప్అవుట్ రేటు బీహార్లో 21.4% ఉంటే, గుజరాత్లో 23.3% ఉంటే, మధ్యప్రదేశ్లో 23.8% ఉంటే, ఒడిశాలో 16.4%, జార్ఖండ్లో 16.6%, త్రిపురలో 26%, కర్ణాటకలో 16.6% ఉండడం అనేది జరిగిందని. చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో స్కూల్ డ్రాప్అవుట్ రేట్. అంటే ఎంతమంది స్కూల్లో జాయిన్ అవుతున్నారు, అందులో ఎంతమంది స్కూల్ మానేస్తున్నారని చెప్పి. సుమారు 100 మంది జాయిన్ అవుతుంటే 16 నుంచి 25 మంది స్కూల్ మానేయడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఈస్ అ ప్రాబ్లం. అండ్ ద డ్రాప్అవుట్ రేట్ ద సెకండరీ లెవెల్ ఆంధ్రప్రదేశ్. యాజ్ ఫర్ as ఆంధ్రప్రదేశ్ యొక్క ఇదిగా మనం గమనిస్తే 2019-20 ఉండేటప్పటికి 37.6% ఉండేది. కానీ 2020-21 వస్తే 8.7%కి స్కూల్ డ్రాప్అవుట్ రేట్ తగ్గడం అనేది జరిగింది. డ్యూ టు మెనీ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఇంక్యుబెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ యూనిసెఫ్ ఏం చెప్తుంది అంటే 33% ఆఫ్ గర్ల్స్ హు డ్రాప్ అవుట్ ఫ్రమ్ స్కూల్ నుంచి మానేస్తున్నటువంటి అమ్మాయిల్లో 33% మంది ఎందుకు మానేస్తున్నారంటే డొమెస్టిక్ వర్క్ వల్ల మానేస్తున్నారు అన్నమాట. అంటే ఇంట్లో పనులు చేసుకోవడానికి, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ లైక్ ఇన్ఫ్లేషన్, ధరలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. కుటుంబాలను పోషించాలంటే తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్ళాల్సిన పరిస్థితి. మరి ఇంట్లో వంట లేకపోతే వార్పు ఎవరు చేస్తారు, అమ్మాయిలకి ఆ పని అప్పచెప్తున్నారు స్కూల్ మార్పించేసి. అండ్ దాంతోపాటు 25% ఆఫ్ ద ఉమెన్ తక్కువ ఏజ్లోనే వివాహాలు చేసుకోవడం వల్ల, పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల స్కూల్స్ మానేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. చైల్డ్ మ్యారేజెస్ యొక్క రేటు సిగ్నిఫికెంట్గా తగ్గినప్పటికీ ఇండియాలో వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్లో రీసెంట్ ఇయర్స్లో ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది, పెరగడం అనేది జరిగింది. అందుకే ఈ వెస్ట్ బెంగాల్లో స్కూల్ డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం చెప్తున్నాం. సో నౌ లెట్ us look at ఇంపార్టెంట్ రీజన్స్. ఎందుకు స్కూల్ డ్రాప్అవుట్స్ అనేటువంటి పెరుగుతున్నాయి? ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే పావర్టీ. దేశంలో పేదరికం ఏదైతే ఉందో అది విపరీతంగా పెరుగుతూ ఉండడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. పీపుల్ కుడెంట్ ఏబుల్ టు మీట్ దేర్ ఎండ్స్ ఆన్ డైలీ బేసిస్. రోజువారీ కావాల్సినటువంటివి ఏం చేయలేకపోతున్నారు. సో దాని కారణంగా ప్రతి ఒక్కరు దేవర్ ఫోర్స్డ్ టు గో ఫర్ వర్క్. పిల్లల్ని కూడా పనిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు లేకపోతే వాళ్ళు పనిలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో డొమెస్టిక్ వర్క్ చూసుకోండి అని బాధ్యతలు అప్పగించే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అండ్ యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ స్కూల్స్ అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
సో స్కూల్స్ యొక్క యాక్సెసిబిలిటీ కూడా సరిగ్గా లేకపోవడం, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో స్కూల్స్ యొక్క క్లోజింగ్ రేట్ అనేటటువంటిది పెరిగిపోతుంది విపరీతంగా. చాలా ప్రభుత్వ బడులు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా క్లోజ్ అయిపోతున్నాయి. అండ్ దాంతోపాటు టీచర్స్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి, టీచర్ రిక్రూట్మెంట్ కూడా సరిగ్గా జరగనటువంటి పరిస్థితి. సో అందువల్ల కూడా స్కూల్ డ్రాప్అవుట్స్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, గర్ల్స్ స్కూల్కి రావాలంటే అట్లీస్ట్ కనీసంగా సరైనటువంటి బాత్రూమ్లు ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సరైన రెస్ట్ రూమ్స్ ఏవైతే ఉంటాయో సరిగ్గా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని పరిస్థితుల్ని అర్థం చేసుకునే మంచి టీచర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే వాళ్ళు స్కూల్కి రావడానికి కానీ స్కూల్లో కంటిన్యూ అవ్వడానికి కానీ ఇష్టపడతారు. కానీ ఇవన్నీ ఉంటున్నాయా అంటే లేనటువంటి పరిస్థితి. కరికులం కూడా చాలా టఫ్గా ఉండడం కూడా ఒక కారణం. చదవలేకపోతున్నారు, అంతంత స్ట్రిక్ట్ ఒకేసారి తక్కువ షార్ట్ టైంలో అంత సబ్జెక్ట్స్ చదవడం కూడా చాలా ఎన్నో కష్టంగా ఉండమనేది జరుగుతుంది. ఆ కష్టాన్ని ఎవరు పడతారని చెప్పి స్కూల్ మానేస్తూ ఉన్నారు. అకాడమిక్ ప్రెషర్ కూడా, మార్కులు రావాలి లేకపోతే ఇది రావాలి, ఏం చేస్తున్నారు, టీచర్స్కి టార్గెట్స్ ఇస్తున్నారు. మీ దానిలో తప్పకుండా పాస్ పర్సంటేజ్ ఎంత ఉండాలంటే టీచర్స్ ఏం చేస్తున్నారు, ఎంఈఓల దగ్గర డిఈఓల దగ్గర మెప్పు కోసం పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. సో అది కూడా దాని కారణంగా కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్ మానేస్తున్నారు అనమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్. అండ్ వాట్ కెన్ బీ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్? ఎడ్యుకేషన్ సెక్టార్లో రిఫార్మ్స్ అనేటటువంటివి, సంస్కరణలు అనేటటువంటివి తీసుకురావాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎన్షూర్ చేయడం కానీ, లేకపోతే బెటర్ టీచర్ ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడం కానీ, అండ్ టీచర్స్ని సెన్సిటైజ్ చేయడం కానీ, పిల్లలకి మామూలుగా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, జస్ట్ వాళ్ళని కొట్టేయడమో గట్టిగా తిట్టడమో కాకుండా వాళ్ళకి మాటలతో ఎలా సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి, అండ్ థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎలా అలవాటు చేయాలి, వీటికి సంబంధించినటువంటి సంస్కరణలు రావాలి. అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. సరైనటువంటి రెస్ట్ రూమ్స్ కానీ, లేకపోతే క్లాస్ రూమ్లు సరిగ్గా ఉండడం కానీ, సరైనటువంటి బెంచ్లు ఉండడం కానీ. సో ఇలాంటివి ఉంటే స్కూల్ వాతావరణం కూడా అందంగా ఉంటే వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడతారు. ప్రాపర్ ట్రైనింగ్ టు స్కూల్ టీచర్స్ అండ్ స్టాఫ్, స్కూల్ టీచర్స్కి అండ్ స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఎలా తల్లిదండ్రుల్ని పెర్సుయేట్ చేసి, ఎలా వాళ్ళని ఒప్పించి పిల్లల్ని స్కూల్కి వచ్చేటట్టు చేయొచ్చు. అండ్ దాంతోపాటు పిల్లలు ఏమైనా ప్రాబ్లమ్స్తో ముందుకొస్తే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి అనేటటువంటి విషయాల గురించి కూడా ట్రైనింగ్ అనేటటువంటిది ఉండాలి. ప్రమోట్ డిజిటల్ లెర్నింగ్ ప్రమోట్ చేయడం ద్వారా ద ఈజ్ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటిది అలవాటు అవుతుంది. యానిమేషన్స్ ద్వారా పిల్లలకి ఒక టాపిక్ని అర్థమయ్యేటట్టు చెప్పడం కానీ, రదర్ దాన్ మగ్గింగ్ అప్ ఇలాంటివి కాకుండా దట్ లెర్నింగ్లో ఉండే బ్యూటీ ఏదైతే ఉందో అది పిల్లలకి అర్థమైతే వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే స్కూల్స్కి వస్తారు. అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయాలి స్కూల్స్ అండ్ దాంతోపాటు వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అఫీషియల్స్. ఎలాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్, సపోజ్ తల్లిదండ్రులకి చదువుకుంటే ఎంత మేలు జరుగుతుందో, చదువే కదా విముక్తికి మూలం, 4 ముక్కలు చదువుకోవడమే వల్లే కదా ఇప్పుడు 4 ముద్దలు మనం తింటున్నాం, నలుగురికి పాఠాలు చెప్పగలుగుతున్నాం, నలుగురికి మంచి చేయగలుగుతున్నాం. సో చదువు యొక్క విలువ ఏదైతే ఉందో, చదువు యొక్క ప్రాతినిధ్యం ఏదైతే ఉందో దాన్ని తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ తెలియపరచడానికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావాలి. దీస్ కెన్ బీ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ అమ్మ. మరి వెస్ట్ బెంగాల్లో స్కూల్ డ్రాప్అవుట్స్ విపరీతంగా పెరగడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తున్నారు? లార్జ్ స్కేల్ మైగ్రేషన్ ఒకటి. ఫస్ట్ ఈ మైగ్రేషన్ ఎందుకు జరుగుతుందంటే వెస్ట్ బెంగాల్ నుంచి వేరే ప్రాంతాలకి ఎందుకు తరలి వెళ్ళిపోతున్నారు అందరూ అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి లేనటువంటి పరిస్థితి. సో ఉద్యోగాల్ని పనిని వెతుక్కుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్, వీటన్నింటి కారణంగా ఏం జరుగుతుంది, చాలా ప్రజల యొక్క ప్రాణానికి కానీ ప్రజల యొక్క ఆస్తికి కానీ చాలా నష్టం కలగడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలోనే 32 ఘోరాతిఘోరమైన సైక్లోన్స్లో 26 సైక్లోన్స్ బే ఆఫ్ బెంగాల్లోనే అరైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఎంత డిస్ట్రక్షన్కి పాల్పడడం అనేటువంటిది జరుగుతుందో చూడండి. క్లైమేట్ చేంజ్ వల్ల పరిస్థితులు ఇంకా ఎగ్జర్బేట్ అవుతున్నాయి, ఇంకా ఇంటెన్సిఫై అవుతున్నాయి, ఇంకా తీవ్రతరం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఈ రిపీటెడ్ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఎక్కువ మంది పీపుల్ ఎక్కువ మంది డిపెండ్ అయ్యి అగ్రికల్చర్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. అగ్రికల్చర్ అండర్లేబుల్గా ఉండడం అనేది జరిగింది. వ్యవసాయం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇదవుతుందో తెలియదు. అగ్రికల్చర్ చాలా చాలా నష్టాలను కూరుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది అక్కడ ఉండే వ్యవసాయదారులు. అందుకే మైగ్రెంట్ లేబరర్స్గా వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. సార్ వేరే ప్రాంతాలకు వెళ్తే అక్కడ చదివిస్తున్నారా అంటే లేదు, ఎందుకంటే వీళ్ళు కొంతకాలం పాటు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ బెంగాలీకి అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి పొట్ట చేతిలో పట్టుకొని వెళ్ళారనుకోండి, తమిళనాడులో అక్కడ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే మీడియం ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది, తమిళ్లో ఉంటుంది. సో అక్కడ వీళ్ళు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఏర్పడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ మేజర్ ప్రాబ్లం. చెప్పాను కదా, అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్, సైక్లోన్స్ లాంటివి విపరీతంగా ఉండడం వల్ల కూడా
పీపుల్ స్కూల్స్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇంకా పేదరికంలోకి జారిపోవాల్సిన పరిస్థితి. సో డే టు డే లైఫ్ ఏదైతే ఉంటుందో సాగాలంటే అందరూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అందుకే పిల్లల్ని స్కూల్ నుంచి మార్పించేస్తున్నారు. ఆడపిల్లల విషయానికి వస్తే చాలా చిన్న వయసులోనే మ్యారేజెస్ అనేటటువంటివి చేస్తున్నారు. సో మనకి 1990s నుంచి 2021 వరకు చూస్తే చైల్డ్ మ్యారేజెస్ ఇండియాలో తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పెరిగినాయి. అందులో ముఖ్యమైన రాష్ట్రం ఏంటి అంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటి కంటిన్యూ అవుతున్నాయి. అది ఒక ప్రాబ్లం. అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాజ్ వెల్. పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్కి కానీ, లేకపోతే థాయిలాండ్, లేకపోతే ఢిల్లీ, ముంబై ప్రాంతాలకి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తరలిస్తున్నారు, వ్యభిచార కూపాల్లోకి నెట్టేయడం అనేటటువంటి జరుగుతుంది. సో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. దీని కారణంగా కూడా చదువులు మానేయడం అనేటటువంటి జరుగుతుంది ఆడపిల్లలు. ఓకేనా? దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా స్కూల్ డ్రాప్అవుట్స్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సొసైటీ నుంచి తప్పకుండా క్వశ్చన్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది, అందుకే దీన్ని నేను పిక్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్, మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూపిస్తాను, చూడండి. సో లెట్ us look at a question modeled on this particular topic. Examine the reasons for increasing dropout rates from formal school education. What measures can be taken to prevent dropouts? So what exactly is the demand of the question? Reasons mention చేయాలి. అండ్ దాంతోపాటు వాట్ కెన్ బి ద మెజర్స్, ఏ మెజర్స్ తీసుకోవాలో మెన్షన్ చేయాలి. సో 250 words 15 marks క్వశ్చన్. సో ఈ 250 words క్వశ్చన్ ఎన్ని మినిట్స్లో రాయాల్సి ఉంటుంది? మీరు 9 to 11 minutesలో రాయాలి. 11 minutes దాటకూడదా అంటే డిపెండింగ్ ఆన్ ద కాన్ఫిడెన్స్, యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. నిజంగా మీద రైట్ కంటెంట్ అనేది ఉందా, ముందు ప్రిపరేషన్లో బాగా చదువుకున్నారా లేదని దాని మీద ఆధారపడి ఉంటుంది. 250 words ఇదేదైతే ఉందో దాన్ని ఎన్ని పేజెస్లో రాయాలి? 2.5 pages to 3 pages మధ్యలో రాసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్ నాన్న, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ అమ్మా. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ని డీటెయిల్గా మాట్లాడదాం. వినండి. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఆన్ ఇజ్రాయెల్స్ ఆబ్లిగేషన్ టు ప్రివెంట్ జెనోసైడ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today, relevant to GS paper 2 of our examination. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ వాస్ హ్యాపెనింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? October 7th, 2023, a pro-Palestinian militant group, Hamas, launched a series of airstrikes on Israel. హమాస్ అనే ప్రో పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద చాలా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడడం అనేటువంటి జరిగింది, కాల్పులకి పాల్పడడం అనేది జరిగింది. అండ్ ఇన్ రిటాలియేషన్ తిప్పికొడుతూ ఇజ్రాయిలీ ఫోర్సెస్ కూడా హమాస్ అండ్ మెజారిటీ ఆఫ్ పాలస్తీనియన్స్ ఉంటున్నటువంటి గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో దాని మీద అటాక్స్కి పాల్పడడం అనేది జరిగింది. అప్పటి నుంచి అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు ఈ వార్ ఏదైతే ఉందో, వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్, ఇజ్రాయెల్ అండ్ హమాస్ టు బి ప్రిసైజ్, అది ఇంటెన్సిఫై అవుతూ రావడం అనేటువంటి జరుగుతుంది. బట్ హమాస్తో దాడి చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల మీద దాడి చేయడం ఏదైతే ఉందో అది చాలా ఎథికల్ ఇష్యూస్కి అండ్ ద ఐడియా ఆఫ్ జెనసైడ్ అనేటటువంటి దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం అనేది జరిగింది. జెనసైడ్ అంటే నరమేధము లేదా జాతి హననం అనే పేరుతో పిలుస్తాం. జస్ట్ బికాజ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ గ్రూప్, జస్ట్ బికాజ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ రిలీజియన్, జస్ట్ బికాజ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథిసిటీ, జస్ట్ బికాజ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ కమ్యూనిటీ, ఒకవేళ నేను విరుచుకుపడ్డాను అనుకోండి నీ మీద, దాన్నే జాతి హననం అంటాము, దాన్నే నరమేధం అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇజ్రాయెల్ తిప్పుకొడుతూ చేసినటువంటి ఈ కాల్పుల్లో ఎంతోమంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. రోజు సుమారు 25,000 మంది తమ ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది జరిగింది. చాలా హాస్పిటల్స్ డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగింది. చాలా స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా నాశనం అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ వెంట బిట్ ఫర్దర్ అండ్ ఎన్సర్కిల్డ్ గాజా స్ట్రిప్. ఈ గాజా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అనేటటువంటివి చేరకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఎన్సర్కిల్ చేయడం అనేది జరిగింది. దాన్ని ఒక ఓపెన్ ఎయిర్ ప్రిజన్గా మార్చడం అనేటువంటి జరిగింది. అంటే పైకప్పు ఉండదు కానీ చుట్టూ ఇజ్రాయెలీ ఫోర్సెస్ ఒక జైలు కింద మార్చడం అనేటువంటి జరిగింది. సో అక్కడ ఉండేటటువంటి పాలస్తీనియన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎసెన్షియల్ ప్రొడక్ట్స్, ఎసెన్షియల్ గూడ్స్కి యాక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. చాలామంది రెఫ్యూజీస్గా, శరణార్థులుగా వేరువేరు ప్రాంతాలకి పారిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడడం అనేది జరిగింది. మరి పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ వార్ ఏదైతే ఉందో, ఈ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికా రీసెంట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేయడం అనేటువంటి జరిగింది. సో త్రూ దీస్ అటాక్స్
ఇజ్రాయిల్ ఈజ్ యాక్చువల్లీ కండక్టింగ్ జెనోసైడ్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని ఆశ్రయిస్తూ ఏం డిమాండ్ చేసింది అంటే అర్జెంటుగా ఇజ్రాయెల్కి డైరెక్షన్స్ అనేటటువంటి పాస్ చేయండి. ప్యాలెస్తీనియన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మాస్ కిల్లింగ్స్ కానీ లేకపోతే వాళ్ళ మీద హార్ష్ లివింగ్ కండిషన్స్ని ఇంపోజ్ చేయడం కానీ ఇలాంటివి మానుకోమని చెప్పండి అని చెప్పి సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని ఆశ్రయిస్తే ఇన్ ఇట్స్ హిస్టారిక్ రూలింగ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక వెర్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ ఆర్డర్డ్ ఇజ్రాయెల్ టు ప్రివెంట్ యాక్ట్స్ ఆఫ్ జెనోసైడ్ ఇన్ గాజా స్ట్రిప్లో మీరు ఏదైతే జాతి హననానికి పాల్పడుతున్నారో అలాంటి యాక్ట్స్ అన్నింటినీ మానుకోమని చెప్పి హెచ్చరించడం అనేది జరిగింది. కాకపోతే ఈ రూలింగ్లో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇమీడియట్ సీజ్ ఫైర్ని ఆర్డర్ చేయాల. సీజ్ అంటే విరమణ, ఎండ్ అని చెప్పి అర్థం, ఫైర్ అంటే కాల్పుల విరమణని సీజ్ ఫైర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో అర్జెంటుగా ఈ పర్టికులర్ గాజా స్ట్రిప్ మీద అటాక్స్, మిసైల్ అటాక్స్ ఇవన్నీ ఆపేయండి అని చెప్పి మాత్రం రూలింగ్ ఇవ్వలేదు. బట్ జెనోసైడ్కి సంబంధించినటువంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేయండి, వాటికి దూరంగా ఉండండి అని మాత్రమే చెప్పడం అనేది జరిగింది. ఏదైతే ఏమి ఒకవేళ ఇజ్రాయిల్ అటాక్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే అది జాతి హననం కిందే ఉంటుంది కదా. ఎందుకంటే గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్యాలెస్తీనియన్లే. ప్యాలెస్తీనియన్ అనే జాతిని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయిల్ ఏదైతే వార్ వేస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుందో అది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ని, మానవ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించినట్టు కాదా, ఉల్లంఘించట్లేదా, అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనే విధంగా మనకి చెప్పారన్నమాట. మరి ఈ కాంటెక్స్లో మనం ఏమర్థం చేసుకుందాం, జెనోసైడ్ అంటే ఇంతకీ ఏంటి? అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకున్నటువంటి జెనోసైడ్ కన్వెన్షన్ అంటే అర్థం ఏంటి, అది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అండ్ ఈ పర్టికులర్ కేసు విషయంలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇజ్రాయెల్ కేసు విషయంలో సౌత్ ఆఫ్రికా యొక్క ఎలిగేషన్స్ ఏంటి ఇజ్రాయెల్ మీద, వెరాజ్ ఇజ్రాయెల్ ఏం బదులివ్వడం అనేటటువంటిది జరిగింది? అండ్ ఏ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా యొక్క స్టాండ్స్కి సపోర్ట్గా ఉన్నాయి అండ్ ఏ కంట్రీస్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి? అండ్ దీస్ యాక్ట్స్ ఆఫ్ జెనోసైడ్ని మనం ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, చక్కగా పూర్తి స్థాయిలో మనం మాట్లాడదాం. అటెన్షన్ పే చేసి వినండమ్మా, పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అప్ లెట్ us లుక్ ఎట్ ద డెఫినిషన్ ఆఫ్ జెనోసైడ్. జెనోసైడ్ని తెలుగులో జాతి హననము లేదా నరమేధం అనే పేరుతో పిలుస్తాం. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో అది జెనోసైడ్ని ఏ విధంగా డిఫైన్ చేస్తుందంటే ఇట్స్ అన్ ఇంటెన్షనల్, అంటే కావాలని చేసేటటువంటి ఆర్ సిస్టమేటిక్, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం చేసినటువంటి డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎథనిక్, రేషియల్, రిలీజియస్ ఆర్ నేషనల్ గ్రూప్. ఒక పర్టికులర్ ఎథనిసిటీకి సంబంధించినటువంటి వాళ్ళని కానీ, ఒక రేస్కి సంబంధించినటువంటి వాళ్ళని కానీ, ఒక రిలీజియన్, ఒక మతానికి చెందినటువంటి వాళ్ళని కానీ, ఒక నేషనల్ గ్రూప్, ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తులను కానీ, జస్ట్ బికాస్ ది బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథనిసిటీ, జస్ట్ బికాస్ ది బిలాంగ్ టు ఏ పర్టికులర్ రేస్, జస్ట్ బికాస్ ది బిలాంగ్ టు ఏ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ, నువ్వు వాళ్ళ మీద దిస్ ఇంటెన్షనల్ అండ్ సిస్టమేటిక్ డిస్ట్రక్షన్కి పాల్పడ్డాం అనుకోండి, దాన్నే మనం జెనోసైడ్ పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ యూదుల మీద, జ్యూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేసినటువంటిది జెనోసైడ్. యూదులనే ప్రతి ఒక్కరిని హిట్లర్ వరల్డ్ వార్ 2 సమయంలో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో బంధించి చంపేయడం అనేటువంటి జరిగింది. ఏదైతే జూయిష్ మెజారిటీ నేషన్ అని చెప్తుందో ఇజ్రాయెల్, ఒకప్పుడు చరిత్రలో అలాంటి ఘోరమైనటువంటి పరిణామాలను ఎదుర్కొన్నటువంటి ఇజ్రాయెల్, ద జూయిష్ పీపుల్, they are now accounting to one of the most cruel genocidal acts that this world has ever seen. సో దానికి పాల్పడ్డం అనేటువంటిది ఎంత ఘోరమైన విషయమో కదా, రైట్? సో దిస్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, దిస్ ఇంటెన్షనల్ సిస్టమేటిక్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, దిస్ కెన్ అక్కర్ త్రూ వేరియస్ మీన్స్, చాలా విధాలుగా దాన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ కిల్లింగ్, ఒక పర్టికులర్ ఎథనిక్ గ్రూప్కో, ఒక పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీకో చెందినటువంటి వాళ్ళని అందరినీ ఒక చోట చేసి చంపేయడం. ఫోర్స్డ్ రిలొకేషన్, అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలు, వాళ్ళు బతకలేనటువంటి ప్రాంతాలని వాళ్ళకి తరిమి కొట్టేటట్టు చేయడం. అండ్ ద ఇంపోజిషన్ ఆఫ్ హార్ష్ లివింగ్ కండిషన్స్, అండ్ వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నెట్టేయడం, వాళ్ళ మీద సివియర్ లివింగ్ కండిషన్స్ని ఇంపోజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ మీద అటాక్ చేయడం, లేకపోతే ఎసెన్షియల్ ప్రొడక్ట్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్ ఆర్ అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేటువంటిది కట్ చేయడం, రైట్? ఇవన్నీ కూడా అవుతుంది. ఇజ్రాయెల్ అదే చేస్తుందని చెప్తుంది. సౌత్ ఆఫ్రికా ఏం చెప్తుంది అంటే ఇంకెప్పుడు భవిష్యత్తులో ప్యాలెస్తీనియన్లు పుట్టకుండా ఉండడానికి దిస్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండేటటువంటి హాస్పిటల్స్ మీద స్పెషల్గా అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్. అండ్ ఆ హాస్పిటల్స్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి లేకపోతే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి కావాల్సినటువంటి ఇవేవైతే ఉన్నాయి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిని గాజాలోకి ఎంటర్ అవ్వకుండా చేస్తుంది ఇజ్రాయెల్. అది కూడా జాతి హననమే కదా అంటుంది సౌత్ ఆఫ్రికా. అండ్ యునైటెడ్ నేషన్స్ ఇంకోటి ఏం చెప్తుంది అంటే ఇట్ సేస్ ఎ క్రైమ్ ఆఫ్ జెనోసైడ్ ఇంక్లూడ్స్ 2 మెయిన్ ఎలిమెంట్స్. జెనోసైడ్ అనే నేరం కింద 2 మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ మెంటల్ ఎలిమెంట్ ఉంటుంది. మెంటల్ ఎలిమెంట్లో ఏమవుతుంది, ద ఇంటెన్షన్ ఆఫ్ కిలింగ్ ఎ పర్టికులర్ ఎథనిక్ గ్రూప్,
ఒక పర్టికులర్ ఎథ్నిక్ గ్రూప్ని చంపేయాలనే ఆలోచన మెంటల్ జెనోసైడ్, మెంటల్ ఎలిమెంట్ ఆఫ్ జెనోసైడ్ అని చెప్తున్నారు. అండ్ ఫిజికల్ ఎలిమెంట్ కింద ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. మాస్ కిల్లింగ్ కానీ, ఫోర్స్డ్ రెలొకేషన్ కానీ, ఇంపోజింగ్ ఆఫ్ హార్ష్ లివింగ్ కండిషన్స్ కానీ, ఇవన్నీ ఫిజికల్ ఎలిమెంట్ కింద రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ గ్రూప్ని చంపేయాలి అనే ఆలోచన కూడా జెనోసైడే, గుర్తుపెట్టుకోండి. కొంతమంది మన ఇండియాలో కూడా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. దో ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కల్చరల్ హార్మోనీ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. కొంతమంది పలానా మతం వల్ల చంపేయాలి, మొత్తం అసలు ఈ దేశంలో లేకుండా చేయాలంటారు కొంతమంది. సో అలాంటి ఆలోచన కూడా జెనోసైడ్ అని చెప్పి గ్రహించాలి, రైట్? ఇది ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ జెనోసైడ్ అమ్మ. సో నౌ లెట్ us look at జెనోసైడ్ కన్వెన్షన్ అడాప్టెడ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ. దీని అసలైనటువంటి పేరు ఏంటంటే ద కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ జెనోసైడ్. జెనోసైడ్ అనే క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి, జెనోసైడ్ అనే క్రైమ్కి పాల్పడినటువంటి వ్యక్తుల్ని పనిష్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఆర్ అగ్రిమెంట్. దీన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9th December 1948 అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. 1949లో దీన్ని రాటిఫై చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్ సిగ్నిఫైస్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కమిట్మెంట్ టు నెవర్ అగైన్ ఆఫ్టర్ ద అట్రాసిటీస్ కమిటెడ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2. రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది జరిగింది. 8 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వివిధ రకాలుగా. సో ఇంకోసారి ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక కన్వెన్షన్ అవసరం అని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెందిన మెంబర్స్ అందరూ కలిపి ఈ కన్వెన్షన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ కన్వెన్షన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఇట్ ఎస్టాబ్లిష్ ఆన్ స్టేట్ పార్టీస్, ఎవరైతే మెంబర్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక ఆబ్లిగేషన్ పెడుతుంది. ఏంటో ఆబ్లిగేషన్? టు టేక్ మెజర్స్ టు ప్రివెంట్ అండ్ టు పనిష్ ద క్రైమ్ ఆఫ్ జెనోసైడ్. జాతి హననానికి, నరమేధానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఆ క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయాలి అండ్ క్రైమ్కి పాల్పడుతున్నటువంటి వాళ్ళని పనిష్ చేయాలి, ఇంక్లూడింగ్ బై ఎనాక్టింగ్ రిలవెంట్ లెజిస్లేషన్. కావాలంటే వాళ్ళ దేశాల్లో దీనికి సంబంధించినటువంటి జెనోసైడ్ని ప్రివెంట్ చేస్తూ ఒక చట్టమైనా తీసుకురావాలి. అండ్ పనిషింగ్ పర్పట్రేటర్స్, ఎవరైతే పాల్పడుతున్నారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి విచారణ చేసిన తర్వాత తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. వెదర్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్లీ రెస్పాన్సిబుల్ రూలర్స్, అంటే వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పటికీ, పబ్లిక్ అఫీషియల్స్ అయినా, ప్రైవేట్ ఇండివిజువల్స్ అయినా ఎవరిని స్పేర్ చేయకూడదు. అతను ప్రైమ్ మినిస్టర్ అయినా, అతను రాష్ట్రపతి అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినా అనవసరం. జెనోసైడ్ అనే ఘోరాతి ఘోరమైనటువంటి నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కడు శిక్షను ఎదుర్కోవాల్సిందే అని చెప్పి ఆర్టికల్ 4 ఆఫ్ దిస్ కన్వెన్షన్ చెప్తుంది అనమాట. అండ్ ఈ కన్వెన్షన్ని ఇండియా రాటిఫై చేసింది. ప్రిలిమ్స్కి ఇలాంటివి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. త్రూ దిస్ కన్వెన్షన్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో మనం ఏ మానవ హక్కులు అయితే కాపాడాలి, అప్హోల్డ్ చేయాలనుకుంటున్నామో వాటన్నింటినీ అప్హోల్డ్ చేసే విధంగా ఈ కన్వెన్షన్ రూపుదిద్దబడింది. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ కేస్? సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇజ్రాయెల్ కేసెస్ ఏం జరుగుతుంది? సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ మీద ఎలాంటి ఎలిగేషన్స్తో ముందుకు వస్తుందంటే, గాజాలో ఉంటున్నటువంటి పాలస్తీనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా ఎక్కువ మొత్తంలో చంపేస్తుంది ఇజ్రాయిల్. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉంటారో, అసలు పాపం పుణ్యం ఎరిగినటువంటి పిల్లలు చంపేస్తుంది. వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేస్తుంది ఇజ్రాయిల్. దాంతోపాటు వాళ్ళని వేరే ప్రాంతాలకి ఎక్స్పెల్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇజ్రాయిలీ ఫోర్సెస్ వాళ్ళని డిస్ప్లేస్ చేస్తున్నారు, పారిపోయేటట్టు, తరిమి కొట్టేటట్టు చేస్తున్నారు. సో దీస్ ఆర్ సింప్లీ యాక్ట్స్ ఆఫ్ జెనోసైడ్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా అంటుంది. సౌత్ ఆఫ్రికా మరి ఏ డిమాండ్ చేస్తుంది? ఇట్ రిక్వెస్టెడ్ ఐసీజే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, టు మూవ్ అర్జెంట్లీ టు ప్రివెంట్ ఇజ్రాయిల్. ఇజ్రాయిల్కి ఆర్డర్స్ ఇవ్వండి. ఏమని? ఫ్రమ్ కమిటింగ్ ఫర్దర్ క్రైమ్స్ ఇన్ ద స్ట్రిప్, గాజా స్ట్రిప్లో ఇంకా మునుముందు ఇలాంటి క్రైమ్స్ అనేటటువంటివి జరపకుండా మెజర్స్ తీసుకోమని చెప్పి చెప్పండి. ఎస్పెషల్లీ అన్ ఎమర్జెన్సీ ఆర్డర్ దట్ కెన్ బి అప్లైడ్ ఈవెన్ బిఫోర్ ద మెయిన్ కేస్ బిగిన్స్. ఈ కేసు పూర్తి విచారణకి నోచుకోకముందే ఎమర్జెన్సీ ఆర్డర్స్ అనేటటువంటి ఇవ్వండి. తాత్కాలికంగా అయినా ఈ కాల్పులు కానీ లేకపోతే అటాక్స్, డిస్ట్రక్షన్ అనేటటువంటిది నిలిచిపోయేటట్టు చేయండి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? సౌత్ ఆఫ్రికా అంటుంది. ఇజ్రాయిల్ ఏమంటుంది? అవును, 25,000 మందికి పైగా చనిపోయారు మా యొక్క అటాక్స్లో, అది కరెక్టే. కానీ మేము అంతా ఎందుకు చేస్తున్నామంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేస్తున్నాం. మా నేషనల్ సెక్యూరిటీ అండ్ మా పీపుల్ యొక్క సెక్యూరిటీ, శాంతి పద్ధతులు ఏవైతే ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం అని ఇజ్రాయిల్ అంటుంది. అండ్ సౌత్ ఆఫ్రికాని సపోర్ట్ చేసినటువంటి కంట్రీస్ ఏంటి ఈ విషయంలో? మలేషియా కానీ, టర్కీ, జోర్డాన్, బొలివియా, మాల్దీవ్స్, నమీబియా, పాకిస్తాన్, కొలంబియా అండ్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఇవన్నీ సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ చేసినాయి తన స్టాండ్స్లో. బట్ ద వెస్ట్ ఏదైతే ఉందో కంప్రైజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ కానీ అండ్ దాంతోపాటు యూకే కానీ, ఇవన్నీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది సైలెంట్గా ఉంది ఈ విషయంలో. అండ్ ఐరానికలీ దీస్ పీపుల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
మేము మానవ హక్కులను అప్హోల్డ్ చేస్తామని చెప్తారు యూకే, ఫ్రాన్స్ కానీ ఇవన్నీ. కానీ మానవ హక్కులకి అంత ఉల్లంఘన జరుగుతూ ఉంటే, ఒక జాతి పేరు చెప్పి అందరినీ సర్వనాశనం చేస్తూ ఉంటే, జాతి హననానికి పాల్పడుతూ ఉంటే, సామాన్యమైన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా చంపేస్తూ ఉంటే, ఇవన్నీ చోద్యం చూస్తూ ఉన్నాయి. అది ఎంత ఘోరమైన విషయమో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరి ఇదే కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్కి మధ్య డిఫరెన్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్కి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ స్లైడ్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేయడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1945లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు 2002లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎవరిని విచారణ చేస్తుందంటే, యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్నటువంటి స్టేట్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దేశాలని విచారిస్తే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో జాతి హననానికి కానీ వార్ క్రైమ్స్కి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించడం, వాళ్ళ మీద వాళ్ళకి శిక్షలు అనేటువంటివి జారీ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వస్తే దట్ ఈస్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. దీనికి ఫండింగ్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి నుంచి వస్తుంది. అండ్ యునైటెడ్ నేషన్స్కి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్కి అసలు సంబంధమే లేదు. వెరాస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెదర్లాండ్లో హేగ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటే, అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క లొకేషన్ కూడా నెదర్లాండ్స్లోని హేగ్లోనే ఉందన్నమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎలాంటి టైప్స్ ఆఫ్ కేసెస్ని హ్యాండిల్ చేస్తుంది? లీగల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్, యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్కి మధ్యలో ఉన్నటువంటి కొన్ని లీగల్ డిస్ప్యూట్స్ కానీ, రిక్వెస్ట్ ఫర్ అడ్వైజరీ ఒపీనియన్స్ ఆన్ లీగల్ క్వశ్చన్స్ కానీ, ఏమైనా లీగల్ క్వశ్చన్స్ తలెత్తే అడ్వైజెస్ కూడా ఇస్తారు. ఇవి చేస్తాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది? ప్రాసిక్యూట్స్ ఇండివిజువల్స్ ఫర్ ద మోస్ట్ సీరియస్ క్రైమ్స్ యాజ్ పర్ రోమ్ స్టాట్యూట్. ఈ రోమ్ స్టాట్యూట్ కూడా స్టాట్యూట్ ఆన్ జెనసైడ్ అనమా, వార్ క్రైమ్స్, జెనసైడ్కి సంబంధించి మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. సో ఇలాంటి క్రైమ్స్కి పాల్పడినటువంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారనమాట. అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి వెడ్డిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైనా అపీల్ చేయొచ్చు అంటే అపీల్ చేయడానికి వీల్లేదు. బట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇచ్చినటువంటి వెడ్డిక్ట్ని వేరే దగ్గర మనం అపీల్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఫేవర్లో ఒకవేళ ఇది రాకపోతే, వెడ్డిక్ట్ అనేటువంటిది రాకపోతే. ఎన్ఫోర్స్మెంట్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? నాన్ రిలైజ్ ఆన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ టు అప్హోల్డ్ జడ్జ్మెంట్స్. సో ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ సరిగ్గా ఎన్ఫోర్స్ అయ్యే విధంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. విత్ పర్మనెంట్ మెంబర్స్ హావింగ్ వీటో పవర్. అండ్ పర్మనెంట్ మెంబర్స్కి వీటో పవర్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకవేళ ఇజ్రాయిల్ పాల్పడుతున్నటువంటిది మానవ హక్కుల ఉల్లంఘన, లేకపోతే జెనసైడ్ అని చెప్పింది అనుకోండి, అది కాదు, జెనసైడ్ కాదని చెప్పేటటువంటి అధికారం యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్స్కి ఉంటుందన్నమాట. 5 మెంబర్స్ ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ అండ్ యూకే. దీస్ ఆర్ ద 5 మెంబర్స్. వాళ్ళు అవుట్ రైట్గా నో చెప్పే అధికారం వాళ్ళకు ఉంటుందన్నమాట. అండ్ దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ పవర్ ఎవరి మీద ఉంటుంది? కోఆపరేషన్ ఫ్రమ్ మెంబర్ స్టేట్స్ టు ఎన్ఫోర్స్ దిస్ డెసిషన్స్. ఎవరైతే మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకొని ఈ డెసిషన్స్ ఎన్ఫోర్స్ అయ్యేలాగా చూడాలి. అర్థమైందా? సో ఎక్కువ పవర్ దేనికి ఉంటుంది? ఎవరి వెడ్డిక్ట్ ఉంటుంది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క వెడ్డిక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నౌ హౌ కెన్ వి ప్రివెంట్ దీస్ యాక్ట్స్ ఆఫ్ జెనసైడ్ అండ్ వార్ క్రైమ్స్? మనం ఏ విధంగా ప్రివెంట్ చేయగలం చూడండి. ఫస్ట్ ఆర్మ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు? జెనసైడ్ లాంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకోవచ్చు. ఎక్కువగా ఈ వార్స్ లేకపోతే ఆర్మ్ కాన్ఫ్లిక్ట్స్ సమయాల్లోనే జాతి హననం లాంటి వాటికి పాల్పడుతూ ఉంటారన్నమాట. సో వాటిని మనం ప్రివెంట్ చేయగలిగితే జెనసైడ్, వార్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చేయొచ్చు. సో త్రూ డైలాగ్, చర్చల ద్వారా కానీ, సో త్రూ కొలాబరేషన్స్, టు డిప్లొమసీ, సో డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కంట్రీస్కి వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వార్ టైమ్స్లో సామాన్యమైన ప్రజలు ఎవరైతే ఉంటారో దీస్ మిలిటెంట్స్ లేకపోతే ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ బాధ్యత వార్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఒకరినొకరు అటాక్ చేయడం కానీ సామాన్య ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంప్యూనిటీ త్రూ జ్యుడిషియల్ యాక్షన్. సో ఎవరైతే ఈ తప్పులకు పాల్పడుతున్నారో, ఈ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేవి ఉండాలి, స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకోవాలి. అండ్ అపాయింటింగ్ స్పెషల్ అడ్వైజర్స్ యాజ్ వెల్. టూ కంట్రీస్ మధ్య ఏమైనా ఇష్యూస్ తలెత్తితే వాటి రిజాల్వ్ చేసుకోవడానికి స్పెషల్ అడ్వైజర్స్ని వేరే కంట్రీస్ అపాయింట్ చేసి కానీ, లేకపోతే ఆ దేశాలు ఒక ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకొని కానీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ స్విఫ్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఈవెన్ మిలిటరీ ఫోర్స్ని కూడా ఉపయోగించే ప్రయత్నం చేయాలన్నమాట. ఒకవేళ ఏదైనా ఒక ప్రాంతంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి అనుకోండి, ఇప్పుడు గాజాలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి, పాలస్తీన్ అందరూ చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది, మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి. సో అప్పుడు వేరే దేశాలు ఏవైతే ఉంటాయో అవి వాటి మిలిటరీని పంపించి కానీ, మిలిటరీ ఇంటర్వెన్షన్ ద్వారా కానీ సో ఏం చేయాలి? ఇలాంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకోవాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ దట్ నీడ్ టు బి టేకెన్ టు ప్రివెంట్ జెనసైడ్స్ అండ్ వార్ క్రైమ్స్. సో అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను.
మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామమ్మా. వినండి నన్ను. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎ టచ్ ఆఫ్ సన్, ద ఇంపాక్ట్ ఆఫ్ హీట్ ఈవెంట్స్ ఆన్ చిల్డ్రన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today, relevant to GS paper 2 of our examination, హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. GS paper 3 సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినాలమ్మా. So this article is actually talking about the impact of heat events, increased instances of temperatures on children and pregnant women. గర్భవతుల మీద లేకపోతే చిన్నపిల్లల మీద ఈ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి ఈ ఆర్టికల్లో మనకి చెప్తున్నారు. సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, డ్యూ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్, భూతాపం విపరీతంగా పెరగడం అండ్ దాంతోపాటు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, వీటి కారణంగా ఏం జరుగుతుంది, టెంపరేచర్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ ఈ టెంపరేచర్స్ పెరగడం వల్ల ఆన్ హ్యూమన్స్ యాజ్ అ హోల్ చాలా ఇంపాక్ట్ పడుతుందంట. అండ్ మరీ ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, వీళ్ళ మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేటువంటిది పడుతుందండి. సో దాని గురించి ఈ ఆర్టికల్లో మనకి చెప్పారు. ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చేద్దాము అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఇంక్రీజ్ టెంపరేచర్ ఆన్ హ్యూమన్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, వీటన్నిటి గురించి మనం పూర్తి స్థాయిలో మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్, అందుకే దీన్ని పిక్ చేసుకోవడం అనేది జరిగింది, వినాలమ్మా. సో ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ ద ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్స్. సో ఈ హీట్ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనుషులకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది యాజ్ ఎ హోల్ నేను మాట్లాడుతున్నాను. సో డిఫరెంట్ క్రిటికల్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందంటే ముఖ్యంగా బ్రెయిన్ ఫంక్షనింగ్ని దెబ్బతీయడం అనేటువంటి జరుగుతుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే హైపోథలామస్. ఇట్స్ అన్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ దట్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్. వాట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్? దట్ కంట్రోల్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేటటువంటి హార్మోన్స్, హార్ట్ రేట్ని రెగ్యులేట్ చేసే హార్మోన్స్, హంగర్ని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ని సెక్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒకవేళ వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు ఇంక్రీజ్డ్ హీట్, అయితే విపరీతమైన భూతాపానికి, ఉష్ణోగ్రతకి మనం ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, సో ఏం చేస్తుంది హైపోథలామస్, ఈ టెంపరేచర్ని సెన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సెన్స్ చేసి ఆ టెంపరేచర్కి తగినట్టుగా మన బాడీ టెంపరేచర్ని కూడా అది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట నార్మల్ ఇన్స్టెన్సెస్లో. బట్ కంటిన్యూస్గా హై టెంపరేచర్స్కి ఎఫెక్ట్ అయితే, ఎక్స్పోజ్ అయితే హ్యూమన్ బాడీ, దాని కారణంగా ఏం జరుగుతుందంటే దిస్ హైపోథలామస్ విచ్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ దట్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ దట్ కంట్రోల్ బాడీ టెంపరేచర్స్, హార్ట్ రేట్ అండ్ హంగర్, ఫ్రమ్ షటింగ్ ఆఫ్ దిస్ కూలింగ్ రెస్పాన్సెస్. అది ఏం చేస్తుంది, కంటిన్యూస్గా ఉంటే ఆ కూలింగ్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేయడం మానేస్తుంది అనమాట. అంటే బాడీని కూల్ చేసేటటువంటి మెకానిజంని ట్రిగ్గర్ చేసే పని అది కంప్లీట్గా మానేయడం అనేది జరుగుతుంది. సో బాడీ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే మన బాడీ ఈ హీట్ షాక్కి గురవ్వడం అనేటటువంటి జరుగుతుందో మన సెల్స్లో ఉండేటటువంటి హీట్ షాక్ ప్రోటీన్స్ అవి బ్రేక్ డౌన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. బ్రేక్ డౌన్ అయినటువంటి ఈ ప్రోటీన్స్ని బాడీ ఎలా అనుకుంటుందంటే ఇన్వేడర్స్, ఫారెన్ థింగ్స్గా సెన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫారెన్ థింగ్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యానగానే మన ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే ట్రిగ్గర్ అయ్యి ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇమ్యూన్ సెల్స్ని సెండ్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్, లైక్ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఇలాంటి వాటిని. దానివల్ల ఏం జరుగుతుంది, ఇమ్యూన్ సెల్స్ ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే ఈ హీట్ షాక్ ప్రోటీన్స్ ఏవైతే బ్రేక్ అయ్యాయో వాటి మీద ఫైట్ చేస్తూ ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేసేటటువంటి తన మెయిన్ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతాయి. ఆ మెయిన్ టాస్క్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో దాని కారణంగా హ్యూమన్ బాడీ చాలా ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అండ్ మన స్కిన్ అండ్ గట్ మీద కూడా ఈ ఇంక్రీజ్డ్ హీట్ చాలా ఇంపాక్ట్ అయినటువంటి చూపిస్తుందంట. ఎప్పుడైతే మనం హీట్కి ఎక్స్పోజ్ అవుతామో పోర్స్ ఇన్ అవర్ స్కిన్, మన స్కిన్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న పోర్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న రంధ్రాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ స్వెట్ని ఇది చేస్తాయి అన్నమాట, ఎక్కువ స్వెట్ని రిలీజ్ చేస్తాయి. ఎందుకు? మన బాడీని కూల్ డౌన్ చేయడానికి. ఎప్పుడైతే ఈ పోర్స్ స్వెట్ని ఎక్కువగా ఇది రిలీజ్ చేయడం అనేది జరుగుతుందో దట్ విల్ లీడ్ టు డిహైడ్రేషన్. అది డిహైడ్రేషన్ దారి తీయడం అనేటువంటి జరుగుతుంది. డిహైడ్రేషన్ వల్ల చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ అనేవి వస్తాయి, లేకపోతే క్రోనిక్ కిడ్నీ డ్యామేజ్ అనేటటువంటిది కూడా జరుగుతుంది అనమాట.
అండ్ దాంతోపాటు ఈ హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల మన జీర్ణాశయ వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి అవుటర్ లేయర్స్ లైనింగ్ అనేటటువంటిది లీక్ అవుతుంది, దానిలో రంధ్రాలు ఏర్పడతాయి. దాని కారణంగా గట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కాలక్రమేణా దిస్ ఇంక్రీజ్ ద లైక్లీహుడ్ దట్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, దీని కారణంగా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి బాడీస్ వైటల్ ఆర్గాన్స్కి చేరుకోవడం అనేది జరుగుతుంది. అండ్ త్రూ ఆ సర్క్యులేటరీ సిస్టమ్, రక్త సరఫరా ఏదైతే ఉందో దాని కారణంగా అండ్ బాడీస్ వైటల్ ఆర్గాన్స్ లైక్ కిడ్నీస్, లంగ్స్ ఇవి పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అనమాట. ఈవెన్ హార్ట్ అండ్ అదర్ మజిల్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేటటువంటిది పడుతుంది. ఇంక్రీజ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఎక్సెస్ హీట్కి మన బాడీ ఎక్స్పోజ్ అవుతుందో హార్ట్ రేట్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు? టు సెండ్ మోర్ బ్లడ్ టు ద స్కిన్కి ఎక్కువ బ్లడ్ ఏదైతే ఉందో అది పంపించడానికి. అప్పుడే కదా స్కిన్ యాక్టివ్గా పనిచేయగలుగుతుంది. తన పోర్స్ ద్వారా స్వెట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు రిలీజ్ చేయగలుగుతుంది. స్వెట్ బయటకు వస్తే మన బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో అది రెగ్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో హార్ట్ ఎక్కువ బ్లడ్ని స్కిన్కి పంప్ చేయడం ద్వారా మజిల్స్కి తక్కువ బ్లడ్ అనేటటువంటి వెళ్తుంది, మన కండరాలకి. దాని కారణంగా మజిల్ గ్రోత్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉంటే బ్రేక్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దాని కారణంగా కిడ్నీ డిస్ఫంక్షన్ అనేటువంటిది కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఆథర్స్ చెప్తున్నారు. అండ్ డీహైడ్రేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని కలగజేస్తుందని చెప్తున్నారు. ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ అండర్స్టూడ్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్. నువ్వు ఎక్కువ డీహైడ్రేషన్ బారిన పడితే నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఎలాగా? దానికి దీనికి లింక్ ఏంటి సార్? చూడండి, బాడీలో ఇన్నఫ్ వాటర్ లేకపోతే మన బ్లడ్ థికెన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, చిక్కగా అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్లో ఇంపార్టెంట్ కంపోనెంట్ వాటరే కాబట్టి. దిస్ కెన్ లీడ్ టు ఇంక్రీజ్ బ్లడ్ క్లాటింగ్. దానివల్ల బ్లడ్ అనేటువంటిది క్లాట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అండ్ బ్లాకేజెస్ ఏవైతే ఆర్టరీస్లో బ్లాకేజెస్ కూడా జరగచ్చు. దీని కారణంగా ఒక్కసారి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. వేరాస్ దిస్ ఇంక్రీజ్డ్ ఇన్సిస్టెన్సెస్ ఆఫ్ ఎక్స్పోజింగ్స్ టు హీట్, అది ఇంక్రీజ్డ్ టెంపరేచర్, దాని కారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది పడుతుందంట. దాని కారణంగా ప్రీటర్మ్ బర్త్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్లెసెంటా కానీ లేకపోతే అదర్ వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించినటువంటి ఆర్గాన్స్, సో వాటికి ఏమన్నదు బ్లడ్ సరఫరా అనేటటువంటి జరగదు. ఎందుకంటే స్కిన్కే హార్ట్ బ్లడ్ సరఫరా చేస్తుంది కాబట్టి. దాని కారణంగా సో నెల నిండకుండానే పిల్లలు పుట్టేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు స్టిల్ బర్త్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ప్రీమేచర్ బర్త్స్ అనేటటువంటి జరిగే అవకాశం ఉంటుంది. లో బర్త్ వెయిట్తో బేబీస్ పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు తర్వాత కాలంలో కూడా ఫ్యూచర్లో కూడా పిల్లలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ యొక్క కాగ్నిషన్ మీద, ఆలోచించేటటువంటి ఎబిలిటీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళ గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ సచ్ యాజ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్ ఇలాంటి డిసీజెస్ కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అండ్ ఈవెన్ లెర్నింగ్ లాసెస్, ఎప్పుడైతే కాగ్నిటివ్ ఎబిలిటీ అనేటటువంటి దాని మీద ఇంపాక్ట్ పడుతుందో, అండర్స్టాండింగ్ ఎబిలిటీ మీద ఇంపాక్ట్ పడుతుందో, దాని కారణంగా ఏం జరుగుతుంది? వాళ్ళు చదువుకున్నది మర్చిపోతారు, లేకపోతే వాళ్ళ ఫోకస్ అనేటటువంటి దెబ్బతింటుంది, లేకపోతే ఒక అరగంటలో నేర్చుకోవాల్సింది గంట సమయం పడడం అనేటువంటిది జరుగుతుంది. సో లెర్నింగ్ డ్యామేజ్ జరుగుతుంది. స్లీప్ క్వాలిటీ అనేటువంటిది డిస్రప్ట్ అవుతుంది. స్లీప్ క్వాలిటీ ఎప్పుడైతే డిస్రప్ట్ అవుతుందో అది ఒబాసిటీకి కూడా దారితీయడం అనేటువంటిది జరుగుతుంది. అధిక బరువు పెరిగిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. ఆడపిల్లల్లో అయితే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా ఉంటాయి. మెంటల్ అండ్ బిహేవియరల్ హెల్త్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. డిప్రెషన్ కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏ విధంగా ట్యాకిల్ చేయొచ్చు ఇష్యూని? కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం ద్వారా గ్లోబల్లీ, సో గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. సో దాని ద్వారా టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది గ్లోబల్లీ పెరగకుండా మనం కంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎయిర్ కండిషనర్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో సరైనటువంటి మెజర్స్ తీసుకోవడం ద్వారా బిల్డింగ్ కూల్గా ఉండేటట్టు చేసుకోవడం కానీ ఇలాంటివి చేయొచ్చు. అండ్ ప్రొవైడింగ్ యాక్సెసిబిలిటీ లింక్స్ టు పవర్ గ్రిడ్. సో మామూలుగా ఎయిర్ కండిషనర్స్ వీటన్నింటికి పవర్ అనేది అవసరం అవుతుంది. ప్రతి ఒక్కరికి కంటిన్యూస్ యాక్సెస్ అనేటటువంటిది ఉండాలి పవర్కి. అండ్ గ్రీనింగ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా జరగాలి. అంటే పిల్లలు కానీ లేకపోతే పెద్దల్లో చెట్లు నాటడం యొక్క ప్రాముఖ్యత కానీ చెట్ల యొక్క సిగ్నిఫికెన్స్ కానీ వీటన్నిటి గురించి తెలియపరచాలి. సో ఈ మెజర్స్ ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారమ్మ. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను, మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ.
ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మీకు చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, మరీ ముఖ్యంగా మెయిన్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ నేను చెప్తాను. మెయిన్స్ ఈజ్ ద మెయిన్ ఎగ్జామినేషన్. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో సక్సెస్ అనేటువంటిది మీకు అంత త్వరగా వస్తుంది. మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సక్సెస్ చాలా తొందరగా వస్తుంది. ఎక్కువ అటెంప్ట్స్ అనేటటువంటివి వాళ్ళు వేస్ట్ చేసుకోరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అందరికీ పూర్తిగా హిందూ అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మీకు మన ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అమ్మా. వన్స్ అగైన్ బాయ్ నాన్న.